పక్కవే నువ్వు ఎక్కువ. వాడెవడో జైలు నుంచి వస్తున్నాడని మమ్మల్ని పుట్టింటి పంపించేస్తారటండి. మా తమ్ముడు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు కదా, కనీసం వాడైనా దగ్గర ఉంచుకోండి. ఏమే అవతల పొజిషన్ థ్రిల్ అయిపోతుంటే ఇంకా పురాణం చెప్తూ కూర్చుంటావంటే నువ్వు కారు ఎక్కువ అబ్బా, ఉండండి. 4 రోజులు గడిచినాయి అంటే గతం మర్చిపోతాడు, అన్ని గొడవలు సర్దుకుంటాయి. ఇవేం కంగారు రే, మీ అమ్మగారి పురాణం మీద కొత్త అయినట్టు సొత్త కూకుంటావేట్రా పోనీ. చాలండి సంబరం. అందరినీ పంపించేశావా? పంపించేశాను. పిచ్చిగాడిదే, నిన్ను చంపితే సాక్ష్యం కూడా లేకుండా చేసుకున్నావు కదరా. నన్ను చెప్తావా? అమ్మో, ఎవడైనా ఎవరి నుంచి అయినా తప్పించుకోవచ్చు కానీ ఈ భార్గవరాముడి చేతుల్లో నుంచి తప్పించుకోలేరురా. నేను నీ పాలిటి మృత్యుదేవత. నన్ను చంపి థ్రిల్ చేయకండి బాబు, క్షమించండి. క్షమిస్తాను. విధ్వంసకాండ పూర్తయ్యాక విశ్రమిస్తాను. ఈ ప్రజ కదరా నీ దగ్గర లంచంగా తీసుకున్నానన్నావు. ఈవీసీఆర్ టీవీలో కదరా నాకు లంచంగా ఇచ్చానని చెప్పావు. ఈసారి కదరా నేను అవినీతితో తీసుకున్నానన్నావు. డీసీపీ ఫోన్ చేసి నేను నిన్ను కొట్టానని చెప్పి. వద్దులండి, చెప్పింది చెయ్యి. బాబు. హలో, నమస్కారం అండి డీసీపీ గారు. నేను సదానందని మాట్లాడతాను. ఆ భార్గవ్ గారు నా ఇంటి మీద పడి నన్ను తుక్కురాగిస్తానండి. షటప్. ఇంతకు ముందు కూడా ఇలాగే అబద్ధాలాడి అతన్ని జైలు పాలు చేశారు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు రిపోర్ట్లు ఇవ్వకండి. ఏమన్నాడు? నమ్మట్లేదండి. కరెక్ట్. నమ్మడు కాబట్టే ప్రతిరోజు వచ్చి నిన్ను తని పెడతాను. అయ్య బాబాయ్, రోజునా? అవును. వినపెడితే ఇది నువ్వు నాకు ఇవ్వని ఫ్రిడ్జ్, వీసీఆర్, టీవీ, ఫ్యాను కొనుక్కోవడానికి కావలసిన డబ్బు. ఇది ఇంటల్లుడిలా నిన్ను ఇంటికొచ్చి కొట్టిపోవడానికి మోటార్ సైకిల్ కొనుక్కోవడానికి కావలసిన డబ్బు. అంటే మా అల్లుడికి మా అమ్మాయికే గొలుసుకొని పెట్టలేదండి. అలాగా? ఏ అమాయకురాల్ని మోసం చేసి కేసులో నన్ను ఇరికించావో ఆ పిచ్చి కూతురికి డైమండ్ నెక్లెస్ కొనుక్కోవడానికి కావలసిన డబ్బు. ఎలా ఉంది మన థ్రిల్? అసలు థ్రిల్ అంటే ఎట్టుంటుందని ఇప్పుడే తెలిసిందండి. వస్తా. మీకంటే బంజిపోట్లేనివ్వండి బాబు.